శ్రీ మధ్విరాట్ కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మరియు మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని నిర్వహించబడినటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఋషభరాజముల బండలాకుడు బల ప్రదర్శన కార్యక్రమాల్లో ఈ రోజు రెండో రోజు ఆరుపల్ల విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఆరుపల్ల విభాగంలో విజేతలైనటువంటి రైతు సోదరుల కేవరములు 8 మందికి 8 బహుమతులు బహుకరించడం జరుగుతుంది. మొదటి బహుమతి కైవసం చేసుకున్న వారు కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు, కేశానపల్లి దాచేపల్లి మండలం, పల్నాడు జిల్లా వారి జత పోకిరి కల్కి. ఆ జత 3523 అడుగుల దూరాన్ని లాగి ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నారు. ఈ ప్రథమ బహుమతి కైవసం చేసుకున్నటువంటి జతకు 40,000 రూపాయల బహుమతిని బహుకరించడం జరుగుతుంది. వారు వచ్చి ఆ బహుమతిని స్వీకరించాలి. రెండవ బహుమతిని కైవసం చేసుకున్న వారు ఎంకేఎం బుల్స్ మేస్త్రి ఖాదర్ మస్తాన్ గారు, ఎద్దనపూడి మండలం, ప్రకాశం జిల్లా. ఏఆర్వై బుల్స్ ఆల్లా రాజేష్ యాదవ్ గారు, లక్ష్మీ యాదవ్ గారు, పెదకాకాని మండలం, గుంటూరు జిల్లా. కంబైన్డ్ జత 3250 అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఈ రెండవ బహుమతిని 30,000 రూపాయల మొత్తాన్ని లింగా బ్రహ్మయ్య గారు, దుర్గి అగ్రికల్చర్ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గారి చేతుల మీదుగా బహుకరించడం జరుగుతుంది. వారు వచ్చి స్వీకరించాలి. మూడవ బహుమతిని పాలెం వెంకటేశ్వర గారు, బ్రహ్మట్లపాలెం, చందర్లపాడు మండలం, ఎన్టీఆర్ జిల్లా. చావలి గోపీకృష్ణ గారు, వేల్పూరు, అచ్చంపేట మండలం, పల్నాడు జిల్లా వారి జత 3240 అడుగుల 7 అంగుళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నారు. ఈ మూడవ బహుమతిని 25,000 రూపాయలు బహుకరించడం జరుగుతుంది. నాలుగవ బహుమతిని కైవసం చేసుకున్న వారు కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు, కేశానపల్లి దాచేపల్లి మండలం, పల్నాడు జిల్లా వారి చిన్న జత 3231 అడుగు 7 అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నారు. నాలుగో బహుమతి 20,000 రూపాయలు బహుకరించడం జరుగుతుంది. ఐదవ బహుమతిని కైవసం చేసుకున్న వారు బి జయంత్ కుమార్ గారు, ఖమ్మం. వేల్పుల ఇజ్రాయెల్ గారు, చింతలపల్లి, మిడ్తూరు మండలం, నంద్యాల జిల్లా వారి జత 3016 అడుగుల దూరాన్ని లాగి ఐదవ బహుమతిని కైవసం చేసుకున్నారు. ఈ ఐదవ బహుమతి 15,000 రూపాయలు బహుకరించడం జరుగుతుంది. ఆరవ బహుమతిని కైవసం చేసుకున్న వారు మేడగం హర్షవర్ధన్ రెడ్డి గారు, పొట్లపాడు, కుర్చేడు మండలం, ప్రకాశం జిల్లా వారి జత 3000 అడుగుల దూరాన్ని లాగి ఆరవ బహుమతిని కైవసం చేసుకున్నారు. ఆరవ బహుమతి 12,000 రూపాయలు బహుకరించడం జరుగుతుంది. ఏడవ బహుమతిని మంచాల రమాదేవి గారు, దరువాది కొత్తపాలెం, బాపట్ల మండలం, బాపట్ల జిల్లా వారి జత 2750 అడుగుల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నారు. ఏడవ బహుమతి 10,000 రూపాయలు బహుకరించడం జరుగుతుంది. ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్న వారు పమ్మిడి అంజయ్య సోదరు గారు, ప్రత్తిపాడు మండలం, గుంటూరు జిల్లా వారి జత 2263 అడుగుల 4 అంగుళముల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నారు. ఎనిమిదవ బహుమతి 8,000 రూపాయలు బహుకరించడం జరుగుతుంది. అదేవిధంగా రేపు న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన 14 క్వింటాల బండ బరువుతో ఉదయం 9:30 పేర్లు నమోదు చేసుకుని ప్రార్థిస్తామండి. సుమారుగా 10 జతల పైబడి పోటీకి వస్తున్నాయి. రేపు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వచ్చి కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా దుర్గి గ్రామ రైతు సంఘం తరఫున ఆహ్వానిస్తున్నాము. మొత్తాన్ని గౌరవనీయులు పెద్దలు లింగా బ్రహ్మయ్య గారు, దుర్గి అగ్రికల్చర్ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గారు బహుకరిస్తున్నారు. పశుపోషకులు ముట్కూరు వారు. ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు ఆళ్ళ రాజేష్ యాదవ్ గారు, లక్ష్మీ యాదవ్ గారు, పెదకాకాని మేస్త్రి ఖాదర్ మస్తాన్ గారు, ఎత్తనపూడి క్లాస్. ఈ బహుమతి బహుకరించినటువంటి పెద్దలకి శ్రీ సత్కార నిర్వహణ కమిటీ వారు క్లాప్స్. నువ్వు హలో అన్నా 8121 కష్టపడ్డా. ఇది ఎంత కష్టము, ఇది మామూలు విషయం కాదు కదా. ఓనర్ దుప్పాటి వెంకటరత్నం గారు, మేనేజర్ హరిబాబు గారు, సేల్స్ మేనేజర్ బోసాని పూర్ణయ్య గారు, మెకానిక్ గల్బా శివ గారు, దుర్గి వారు ప్రోత్సాహంతో బహుమతిని బహుకరిస్తున్నారు. ఈ మూడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు పాలెం వెంకటేశ్వర గారు, బ్రహ్మట్లపాలెం, సేవలి గోపీకృష్ణ గారు, వేల్పూరు. ఉండరు 3 అట్లా ఇచ్చినట్టుగా మామూలుగా తీస్తే నేను ఫోన్ పే కొడతా. ఈ మూడవ బహుమతి 25,000 రూపాయల మొత్తాన్ని సోమసాయి ట్రాక్టర్స్, దాచేపల్లి, మార్కాపురం, ఒంగోలు దర్శి ఓనర్ దూపాటి వెంకటరత్నం గారి తరఫున పెద్దల బహుమతిని బహుకరించారు. క్లాప్స్ కట్టాలి గట్టిగా.
మొత్తాన్ని జీవీఆర్ నర్సరీ కోలగొట్ల గన్నె రమేష్ గారు 10,000 రూపాయలు. ఏచేరు సునీత సాయి శంకర్ గారు గౌరవ దుర్గి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ముట్కూరు వారు 10,000 రూపాయలు కలిపి బహుకరిస్తున్నారు. ఈ 4వ బహుమతిని కైవసం చేసుకున్న వారు కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు, కేశవనపల్లి, దాచేపల్లి మండలం, పల్నాడు జిల్లా. అటు పట్టుకోండి బాబాయ్, పట్టుకో బాబాయ్. ఈ బహుమతిని లింగా బ్రహ్మయ్య గారు, దుర్గి అగ్రికల్చర్ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గారు మరియు పెద్దలంతా కూడా బహుకరిస్తున్నారు. క్లాప్స్. తులసి ధర్మచరణ్ గారు, డిస్ట్రిబ్యూటర్స్ అష్టలక్ష్మి సీడ్స్ ఏజెన్సీస్ మధ్యధర ఆదిరెడ్డి గారు, ప్రొప్రైటర్ గారు దుర్గి, వారి ప్రోత్సాహంతో 5వ బహుమతిని బహుకరిస్తున్నారు. వేదా సీడ్స్ వారు మంచినీటి స్టాల్ ఏర్పాటు చేసి అప్పటికప్పుడు వచ్చినటువంటి రైతు సోదరులకి దాహం తీస్తున్నారు. వారికి నిర్వాహకుల తరఫున ధన్యవాదములు. వేదా సీడ్స్ వారి తరఫున యశ్వ గారు, రమేష్ గారు, అదేవిధంగా కాదు కూర్చోండి బాబాయ్ కూర్చోండి రండి. జమ్మిశెట్టి రమేష్ గారిని మరియు సురేష్ హరిబాబు వారంతా కూడా ఆ బహుమతిని బహుకరిస్తున్నారు. ఈ 5వ బహుమతిని కైవసం చేసుకున్న వారు బి జయంత్ కుమార్ గారు, ఖమ్మం, వేల్పుర ఇజ్రాయల్ గారు, సింతలపల్లి. మనకి మన ఈ చూడు ఇచ్చాడు తర్వాత రూపాయలు మొత్తాన్ని వేదా సీడ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ గుంటూరు, డిస్ట్రిబ్యూటర్స్ అష్టలక్ష్మి సీడ్స్ ఏజెన్సీస్ ప్రొప్రైటర్ మధ్యకర ఆదిరెడ్డి గారు దుర్గి వారు, జమ్మిశెట్టి రమేష్ గారికి సిరి సత్కారం నిర్వాహకుల తరఫున. ఇంకోటి ఇవ్వండి, ఇంకోటి రమేష్ గారు కప్పండి. పల్లెపల్లి 6వ బహుమతి 12,000 రూపాయలు మొత్తాన్ని లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ దుర్గి ప్రొపరేటర్ మాగులూరి నారాయణ గారు బహుకరిస్తున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ ప్రొపరేటర్ మాగులూరి నారాయణ గారు దుర్గి వారు బహుకరిస్తున్నారు. ఈ 6వ బహుమతిని కైవసం చేసుకున్న వారు మేడగా హర్షవర్ధన్ రెడ్డి గారు, పొట్లపాడు, కుర్చేడు మండలం, ప్రకాశం జిల్లా. మాగులూరి నారాయణ గారు మా డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఏడవ బహుమతి 10,000 రూపాయల మొత్తాన్ని వంకమల్ల కోటేశ్వరరావు గారు, మాజీ సొసైటీ ప్రెసిడెంట్ గారు, టీడీపీ సీనియర్ నాయకుల వారు బహుకరిస్తున్నారు. ధర్వాది కొత్తపాలెం రామురా రాజా సొసైటీ ప్రెసిడెంట్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వారు బహుకరిస్తున్నారు. 7వ బహుమతిని కైవసం చేసుకున్న వారు మంచాల రమాదేవి గారు, ధర్వాది కొత్తపాలెం. ఎక్కువ వంకమల్లి కోటేశ్వరరావు గారు, మాజీ సొసైటీ ప్రెసిడెంట్ గారు బహుమతిని బహుకరిస్తున్నారు. 7వ బహుమతి అండి. ఎనిమిదవ బహుమతి 8,000 రూపాయల మొత్తాన్ని కీర్తి శేషులు పులిబండ్ల కృష్ణయ్య వారి యొక్క ధర్మపత్ని కీర్తి శేషులు సుబ్బరామగారుల జ్ఞాపకార్థం వారి కుమారులు పులిబండ్ల వెంకటేశ్వర గారు, శ్రీను గారు, గోపి గారు, నరసింహారావు గారు బహుకరిస్తున్నారు. ఈ 8వ బహుమతిని కైవసం చేసుకున్న వారు పమిడి అంజయ్ చౌదరి గారు, ప్రతిపాడు. పమిడి అంజయ్ చౌదరి గారు, ప్రతిపాడు. రాము రాము రాయ ముందుకు రాయా. 8 అదే వాళ్ళ డ్రైవరు గత సంసారం అని చెబుతున్నాడు. అవునవును.
గౌరవనీయులు పెద్దలు లింగా బ్రహ్మయ్య గారు పశు పోషకులు గతంలో ఈ పశు ప్రదర్శనలో చాలా చోట్ల పాల్గొని ప్రథమ ద్వితీయ బహుమతులు కైవసం చేసుకున్నటువంటి పెద్దలు లింగా బ్రహ్మయ్య గారు దుర్గి అగ్రికల్చర్ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గారు వారికి పమిడంజయ సోదరు గారికి సత్కారం అందజేస్తూ బహుమతిని బహుకరించడం జరిగింది. ఈ బహుమతిని పులిబండ్ల కృష్ణయ్య గారి యొక్క ధర్మపత్ని కీర్తిశేషులు పులిబండ్ల సుబ్బరామ గారి కుమారులు వెంకటేశ్వర గారు, శ్రీను గారు, గోపి గారు, నరసింహారావు గారి చేతుల మీదుగా ఆ బహుమతిని అందజేయడం జరిగింది. 85లో అంజనా అన్నా రండి, ముందుకు రండి బాబా. బహుమతి దాతకి శ్రీ సత్కారం. గోపి గారు మొదటి బహుమతిని కైవసం చేసుకున్నటువంటి జత యజమానికి శ్రీ సత్కారం అందజేస్తున్నారు. లింగా బ్రహ్మయ్య గారు, దుర్గి ఏఎంసీ చైర్మన్ గారు, పశు పోషకులు. గతంలో పెద్ద బండలో వారు పశు పోషణలో ఉంది. చాలా పోటీల్లో పాల్గొని ప్రథమ ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నటువంటి పెద్దలు బహుకరిస్తున్నారు. క్లాస్ చెప్పాలి. చూడండి ఈ బహుమతి బహుకరించినటువంటి బహుమతి దాతకు శ్రీ సత్కారం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 6 పళ్ళ విభాగంలో మొదటి బహుమతి 40,000 రూపాయల మొత్తాన్ని రవితేజ ఆసుపత్రి మార్చల వారు బహుమతిని బహుకరిస్తున్నారు. వారి స్టాఫ్ బహుకరిస్తున్నారు. ఆ బహుమతి క్లాస్ కొనాలి గట్టిగా. ఈ మొదటి బహుమతిని కైవసం చేస్తున్నారు. బహుమతి బహుకరించినటువంటి డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ గారి తరఫున వారికి మామగారు కోట రామేశ్వరి గారిని సత్కరించడం జరిగింది. శ్రీ మధ్విరాట్ కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మరియు మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని నిర్వహించబడినటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఋషభరాజముల బండలాకుడు బల ప్రదర్శన కార్యక్రమాల్లో ఈ రోజు రెండో రోజు 6 పళ్ళ విభాగాన్ని ప్రదర్శన నిర్వహించడం జరిగింది. 6 పళ్ళ విభాగంలో విజేతలైనటువంటి రైతు సోదరుల కేవలములు 8 మందికి 8 బహుమతులు బహుకరిస్తడం జరుగుతుంది. మొదటి బహుమతి కైవసం చేసుకున్న వారు కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్, నెల్లూరి రామకోటయ్య గారు, కేసానపల్లి, దాచేపల్లి మండలం, పల్నాడు జిల్లా వారి జత పోకిరి కల్కి. ఆ జత 3,523 అడుగుల దూరాన్ని లాగి ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నారు. ఈ ప్రథమ బహుమతి కైవసం చేసుకున్నటువంటి జతకు 40,000 రూపాయల బహుమతిని బహుకరించడం జరుగుతుంది. వారు వచ్చి ఆ బహుమతిని స్వీకరించాలి. రెండవ బహుమతిని కైవసం చేసుకున్న వారు ఎంకేఎం గోల్స్ మేస్త్రి ఖాదర్ మస్తాన్ గారు, ఎద్దనపొడి మండలం, ప్రకాశం జిల్లా. ఏఆర్వై గోల్స్ ఆల్లా రాజేష్ యాదవ్ గారు, లక్ష్మీ యాదవ్ గారు, పెదకాకాని మండలం, గుంటూరు జిల్లా. కంబైన్డ్ జత 3,250 అడుగుల దూరాన్ని లాగి రెండో బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఈ రెండో బహుమతిని 30,000 రూపాయల మొత్తాన్ని లింగా బ్రహ్మయ్య గారు, దుర్గి అగ్రికల్చర్ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గారి చేతుల మీదుగా బహుకరించడం జరుగుతుంది. వారు వచ్చి స్వీకరించాలి. మూడవ బహుమతిని పాలెం వెంకటేశ్వర గారు, బ్రహ్మట్లపాలెం, చందర్లపాడు మండలం, ఎన్టీఆర్ జిల్లా. చావలి గోపీకృష్ణ గారు, వేల్పూరు, అచ్చంపేట మండలం, పల్నాడు జిల్లా వారి జత 3,240 అడుగుల 7 అంగుళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నారు. ఈ మూడవ బహుమతిని 25,000 రూపాయలు బహుకరించడం జరుగుతుంది. నాలుగవ బహుమతిని కైవసం చేసుకున్న వారు కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్, నెల్లూరి రామకోటయ్య గారు, కేసానపల్లి, దాచేపల్లి మండలం, పల్నాడు జిల్లా వారి చిన్న జత 3,231 అడుగు 7 అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నారు. నాలుగో బహుమతి 20,000 రూపాయలు బహుకరించడం జరుగుతుంది. ఐదవ బహుమతిని కైవసం చేసుకున్న వారు బి జయంత్ కుమార్ గారు, ఖమ్మం, వేల్పుల ఇజ్రాయెల్ గారు, చింతలపల్లి, మిడ్తూరు మండలం, నంద్యాల జిల్లా వారి జత 3,016 అడుగుల దూరాన్ని లాగి 5వ బహుమతిని కైవసం చేసుకున్నారు. ఈ 5వ బహుమతి 15,000 రూపాయలు బహుకరించడం జరుగుతుంది. 6వ బహుమతిని కైవసం చేసుకున్న వారు మేడగం హర్షవర్ధన్ రెడ్డి గారు, పొట్లపాడు, కుర్చేడు మండలం, ప్రకాశం జిల్లా వారి జత
3000 అడుగుల దూరాన్ని లాగి 6వ బహుమతిని కైవసం చేసుకున్నారు. 6వ బహుమతి 12,000 రూపాయలు బహుకరించడం జరుగుతుంది. 7వ బహుమతిని మంచాల రమాదేవి గారు దరువాది కొత్తపాలెం బాపట్ల మండలం బాపట్ల జిల్లా వారి చేత 2750 అడుగుల దూరాన్ని లాగి 7వ బహుమతిని కైవసం చేసుకున్నారు. 7వ బహుమతి 10,000 రూపాయలు బహుకరించడం జరుగుతుంది. 8వ బహుమతిని కైవసం చేసుకున్న వారు పమిడి అంజయ్య సోదరు గారు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి చేత 2263 అడుగుల 4 అంగుళముల దూరాన్ని లాగి 8వ బహుమతిని కైవసం చేసుకున్నారు. 8వ బహుమతి 8,000 రూపాయలు బహుకరించడం జరుగుతుంది. అదేవిధంగా రేపు న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన 14 క్వింటాల బండ బరువుతో ఉదయం 9:30 పేర్లు నమోదు చేసుకుని ప్రార్థిస్తామండి. సుమారుగా 10 జతల పైబడి పోటీకి వస్తున్నాయి. రేపు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వచ్చి కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా దుర్గి గ్రామ రైతు సంఘం తరఫున ఆహ్వానిస్తున్నాము.